వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ హుస్సేన్. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 10 మాసాలు అవుతుంది. అయితే డోన్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారనే అంశం మీద మాట్లాడడానికి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ నమస్తే. ఈ 10 నెలల కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? అసలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం స్టార్ట్ అయ్యాయి? డోన్లో నేను ఎమ్మెల్యే గెలక ముందు జేజేఎం అయిపోయింది వర్క్స్. దాదాపు 5,000 tons పైప్స్ పెండింగ్ ఉంది. నేను గెలిచాక మాట్లాడి 5,000 తెప్పించాను. టోటల్గా ప్రతి ఊరికి పైప్స్ వెళ్ళిపోయినాయి. బహుశా మే కల్లా నీళ్ళు వస్తాయి. ఆల్రెడీ స్టార్ట్ చేసి కొన్ని ఊళ్ళకి వస్తున్నాయి. ఇంకా కొన్ని ఊళ్ళు బికాస్ కొద్దిగా ఫారెస్ట్ క్లియర్స్ కావాలి, కొద్దిగా అక్కడ ఇబ్బంది కాబట్టి మొన్న మాట్లాడి ఫారెస్ట్ క్లియర్ చేయించాను. అంత క్లియర్ అయిపోయింది. అంటే ఈ జల్ జీవన్ మిషన్ అనేటువంటి ప్రోగ్రాము గత ప్రభుత్వంలో ప్రారంభమైంది. ఓరకల్ నుంచి బేతంచెల దాకా ప్రాజెక్ట్ నడుస్తుంది అనేది మాజీ మంత్రి చెప్పేటువంటి మాట. మీరేమంటారు? ఈ పాత మంత్రి ఉన్నప్పుడు చేసింది 350 crores జేజేఎం. మేము మళ్ళీ 295 crores స్టార్ట్ చేసాం. మన రీసెంట్గా 295 crores వచ్చింది. డబ్బు సరిపోలేదు కాబట్టి ప్రాజెక్ట్ పెండింగ్ ఉంది. మేము వచ్చాక మళ్ళీ దాదాపు 295 crores ఇచ్చాం. అంటే దాదాపు పాదంతో ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా ఇచ్చాం. 300 crores ఎక్కువ ఇచ్చాం. అలాగే జేజేఎం కింద కొన్ని పైప్స్ కూడా తెప్పించాం. ఇందాక చెప్పాను మీకు 5,000 తెప్పించారు. వాళ్ళు నాకు ట్యాంక్ కట్టించి ప్రతి ఊరు ట్యాంక్ కట్టారు. ట్యాంక్ మీద మన బెంచాల మన డోమ్ పెట్టి తెప్పించి లోపల డొల్లా పైప్స్ లేవు. వాళ్ళుగా మేము చేసాం గొప్పలు చెప్పి తప్పించి ప్రాక్టికల్గా లేదు, వాటర్ లేదు, ఎక్కడ లేదు. కొన్ని చోట్ల కొన్ని ఊర్లో మేకటించిన ట్యాంక్ విజయభాస్కర్ ఉన్నప్పుడు కట్టించిన ట్యాంక్ లేదా పిల్లలు పేరు రాసుకున్నారు. కట్టించింది విజయభాస్కర్ కట్టించారు. అంటే గతంలో చెప్పారు కదా 70 చెరువులకు నీళ్లు నింపాం, పైప్ లైన్ తీసుకొచ్చామనేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసాం కూడా. ఆ రకంగా కూడా రిజల్ట్ కూడా చూపించింది గత ప్రభుత్వం. నేను వాళ్ళు ట్రయల్ చేశారు. నేను దగ్గర నుండి వర్ష 15-20 తిరిగి అవుట్ ఆఫ్ 38లో 31 ట్యాంక్స్ తెప్పించాను. కొన్ని తొమ్మిది సంక్షేమాలు ట్యాంక్ ఫుల్ చేశాను. వాళ్ళు ట్రయల్ బేసెస్ ఎప్పుడు వాళ్ళు నీళ్ళు ఇవ్వలేదు. ఈరోజు మేము ఇచ్చేదానికి చాలా ఊళ్ళో బోర్స్ రీఛార్జ్ అయింది. కంప్లీట్గా అవుట్ ఆఫ్ 38లో 31, 32 కంప్లీట్ చేసాను. నేను దగ్గర తిరిగి వర్షం తిరిగి అక్కడ హార్టికల్చర్ కానివ్వండి, తాగనీరు కానీ సమస్య తీరిపోయింది. బోర్ రీఛార్జ్ అయినాయి. ఇంకా కొన్ని చెరువులు నింపాలి, రేపు నింపుతాం. అలాగే ఈ మన అమృత్ కింద కూడా డోన్కు 30 కోట్లు వచ్చింది. బీచర్లకు 100 కోట్లు వచ్చింది. మొత్తం బీచర్లకు 20 కోట్లు వచ్చింది. తర్వాత డోన్ నగరానికి తర్వాత బీచర్ నగరం వచ్చి 100 కోట్లు వచ్చాయి. అంటే టౌన్ రోడ్స్ కంప్లీట్ రోడ్స్, డ్రైనేజీ ప్లస్ మన కరెంట్ పోల్స్ కానీ మొత్తం 100 కోట్లు వచ్చాను. అది డీటెయిల్ రిపోర్ట్ పంపించాం. బహుశా 1 or 2 days చేస్తున్నాం. అదే హాస్పిటల్లో కూడా ఎక్విప్మెంట్ తెప్పిస్తున్నాం. బేచర్ హాస్పిటల్ నేను సొంతం కాంట్రిబ్యూట్ చేశాను. బేచర్ ఆసుపత్రిలో నేను 50 కార్డ్స్ ఇచ్చాను, స్టాండ్స్ ఇచ్చాను, జనరేటర్ మినరల్ వాటర్ ప్లాంట్ ఇచ్చాను, రకరకాల ప్లాంట్స్ ఇచ్చాను. నేను మా చేత మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళకు ఆ ఫెసిలిటీస్ లోపల చేస్తున్నాం. అది విత్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ 100 హాస్పిటల్లో ఎక్విప్మెంట్ లేదు, చైర్స్ లేవు. నేను కాంట్రిబ్యూట్ చేయించాను. అక్కడ అన్ని వాటర్ వర్షం వస్తే లీక్ అవుతుంది. చాలా చోట్ల ఐటీ కాలేజ్ కంపెనీ వాళ్ళు చాలా గత ప్రభుత్వం చేసే బిల్డింగ్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. వాళ్ళకి ఎలక్షన్ కోసమే వాళ్ళు నా కోసమే డెవలప్ చేశాము అని చెప్పు తప్పించి ఎక్కడ ఫుల్ఫిల్ కాదు. ఒకవైపు గత ప్రభుత్వము ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీళ్ళు అందించామంటున్నారు. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత కూడా ఈ 10 నెలల్లో ప్రాజెక్టు పనులు పూర్తి చేసేటువంటి క్రమంలో ఉన్నామంటున్నారు. అయినా అక్కడక్కడ ఇంకా నీటి బిందెలు పెట్టుకుని ఖాళీ బిందెలతో నిలబడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు రోడ్స్ నేషనల్ రోడ్ ఫామ్ అవుతుంది. అక్కడ పైపులు డ్యామేజ్ అయినాయి. నేను తెప్పించాను. 5,000 టన్ తెప్పించి ఇప్పుడు వేస్తున్నాం. ఇప్పుడు అన్ని నీళ్ళు పోతున్నాయి. ఇప్పుడు కొంచెం ట్యాంక్ కట్టుకోవాలి. ఇప్పుడు బెంచ్ నీళ్ళు వస్తాయని ట్యాంక్ లేదు, రోజు ట్యాంక్ లేదు. అలాగే డౌన్ ట్యాంక్ ఉంది. మొన్న ఫారెస్ట్ ఇచ్చారు, అది కూడా ఇస్తుంది. ఇప్పుడు వచ్చేటప్పుడు పైపులో నీళ్ళు పోతాయి. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం. ఆల్రెడీ స్పార్క్ స్టార్ట్ అవుతుంది, ఎందుకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇంకా రకరకాల లిస్టెస్ వస్తున్నాయి. టేక్స్ టైం. వాళ్ళ మాట ఎందుకంటే వాళ్ళు చేసే పొరపాటు వల్ల మాకు ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. ఆర్థిక పరిస్థితిని పెంచుకోవాలి. మేము ఆర్థిక పరిస్థితి పెంచుకుంటే తప్ప ఇటువంటి కార్యక్రమం అయినా చంద్రబాబు నాయుడు రాత్రిపాటు కష్టపడి ఆయన ఏదైతే మాట చెప్పాడో ఆ మాట కంప్లీట్ చేసుకుంటున్నాడు. డోన్కు ఇరిగేషన్ కోసం ట్రై చేస్తున్నాం. అలాగే గోరకల్ నుండి బేచర్లు కూడా ఇరిగేషన్ ట్రై చేస్తాం. 200 కోట్లు ఎస్టిమేట్ వేయించాను. 200 కోట్ల పైన అవుతుంది. అంటే బేచర్ పైప్ తీసుకొచ్చి ఎక్కడైతే
గుంటల్లో చెరువులో కట్టి అక్కడ మన చెక్ డ్యామ్స్ కట్టి దానిలో నీళ్ళు నింపుకుంటే శాశ్వతంగా బోర్ వాటర్. సార్ ఒక విషయం చెప్పండి, హంద్రినీవా ప్రాజెక్టు పుట్టుక ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు జిల్లా నుంచి కర్నూలు జిల్లా రైతాంగం ఎదలపై నుంచి పారుతున్నటువంటి ఈ నీళ్లు అనంతపురం జిల్లాకి ఎక్కువ ఉపయోగం ఉండి ఎక్కువ అలొకేషన్ చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి వాడుకోవడానికి కనీసం పిల్లకాలు కూడా ఎందుకు నిర్మించలేకపోతున్నారు? ఇది ఫెయిల్యూర్ అంతా ఇక ఎమ్మెల్యేస్ అండి. ఎమ్మెల్యేస్ మాట్లాడలేదు, ఫైల్ చేయట్లేదు. ఇప్పుడు యాక్చువల్గా ఇది అందరి ఎక్కువ మాకు పత్తికొండకు డోర్కి వస్తుంది, కానీ కొంచెం పాండ్యంకి వస్తుంది, అది కూడా వస్తుంది. వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు ఎంపీస్ మాట్లాడి ఎందుకంటే మన ఐక్యత ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం మనం. వాళ్ళు మొత్తం ఇప్పుడు మనకు అలొకేషన్ 9 TMC, 1 TMC వాటర్ ప్లస్ 8 TMC అలొకేషన్ ఉంది. బట్ ఆల్రెడీ మనం 0.5 TMC పడుకున్నాం. దాదాపు తగ్గిన 7.5 TMC 8.5 TMC వెళ్ళిపోయింది. అంటే మనం మాట్లాడలేక మన వద్ద అంటే మన చెరువు తక్కువ లేదు. మాది ఎప్పుడు మా డోన్లో చెరువు తక్కువ, ఇప్పుడు వచ్చే కొత్తగా పత్తికొండ ఈ వాటర్ వేస్ట్ పోకుండా ఉండాలంటే మనం చెరువు చేసుకోవాలి. అందుకే చెరువు చేసుకుంటే అక్కడ స్టాక్ పెట్టుకుంటే మన వాటర్ పడుకుంటాం. చెరువు కెపాసిటీ లేదు మనకు, చెరువు నింపే కెపాసిటీ లేదు మనకు. చెరువు కొత్తగా చెరువు చేసుకోవాలి. అలాగే ఇప్పుడు జలదుర్గం ఉంది, రకరకాల అట్లా చెరువు క్రియేట్ చేసుకోవాలి. చేసుకుంటే మన వాటర్ స్టోర్ చేసుకుంటే బ్రహ్మాండంగా వస్తుంది కదా. అది మనకు గవర్నమెంట్లో కొంచెం మాట్లాడి నేను మాట్లాడుతున్నాను, సీఎంతో మాట్లాడి నాకు డబ్బులు ఇస్తున్నాడు. అంటే ఇరిగేషన్ బాగా పట్టుబడ్డాను, నాకు కూడా డిప్యూటీ ఇవ్వన్నాడు. ఇచ్చాక తప్పకుండా నాకు ఇస్తున్నాడు. నాకైతే నమ్మకం ఉంది ఈ గోర్కల్ నుండి మిగతా జిల్లాకు ఇరిగేషన్ కానీ లేకపోతే హంద్రినీవా నుండి డోర్కు ఇరిగేషన్ కానీ అంటే ప్రాబ్లం వచ్చింది. కాబట్టి ఈ రెండు చేసుకుంటే నా ప్రాంత సస్యశ్యామలం అవుతుంది. తాగునీరు కానీ సాగునీరు కానీ ఇక్కడ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే డబ్బులు ఏమని చెప్పండి, గతంలో ఆయన చేశాడు, బిల్డింగ్ ఫుల్ఫిల్ కాలేదు. ఎక్కడ హాస్పిటల్ కట్టించాడు, అది కట్టించాడు, కానీ ఎక్కడ ఫుల్ఫిల్ కాలేదు. విశాఖపట్నంలో పెట్టించాడు, అక్కడ ఫుల్ఫిల్ కాలేదు. తర్వాత బేచర్ 2 బిల్డింగ్ కట్టించాడు, అక్కడ ఫుల్ఫిల్ కాలేదు. అన్నీ ఇన్కంప్లీట్ చేసాడు. మొత్తం చేసి మేము గ్రేట్ చేశాము అని ఆయన ఊరు కళాగారిని గెలుస్తారు. అంటే ఇందాక మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, విజయభాస్కర్ రెడ్డి కట్టించినటువంటి పేర్లను మారుస్తున్నారని మీరు అంటున్నారు. కానీ ప్యాప్లీలో కట్టించినటువంటి ఒక బిల్డింగ్కి వాళ్ళ తాత పేరు పెట్టుకున్న దాన్ని మార్చేశారు. కావాలని ఉద్దేశపూర్వకంగా చరిత్రను మార్చేయాలనేటువంటి ఉద్దేశంతో కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ప్రయత్నిస్తున్నారంటే నేనంటే టీచర్ రాజకీయం చేయలేను. అలా చేయాలంటే ఆ శాశ్వత పడగొడుతుంటుంది. ఆ కల్చర్ నాకు లేదు. సరే ఎవరి ప్రేమ ఉంటారు ఏమన్నా ఎప్పుడు ఆ కల్చర్ నాకు లేదు. ఇప్పుడు కాదు, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నా చాలా స్టాచ్యూస్ ఉన్నాయి, చాలా బోర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి చెప్పండి, అంటే పేరు చెరిపేశారని పలగొట్టారని పేరు చెరిపేసి ఎవరు చెప్పించి నాకు సంబంధం లేదు. ప్రూఫ్ చేయండి. అది వాళ్ళు చేతగాని తన వాళ్ళు పూడ్చుకొని మాకు చెప్తారు. వాళ్ళు కంప్లీట్ దాన్ని పూర్తి చేసి పాపలు ఎక్కుంటారు. నేను వాళ్ళకి మెలికేషన్ కావాలి. డోన్లో కానీ బేచర్లో కానీ ఎక్కడ అటువంటి పని చేయలేము. మేము బేచర్లో స్టాచ్యూ వాళ్ళు డ్యామేజ్ చేయలేమా? డోన్లో ఉంది. మేము ఆ కల్చర్ మాది కాదు, కల్చర్ వాళ్ళ కల్చర్, మా కల్చర్ కాదు. ఇప్పుడు అని చెప్పండి దాని కానీ అది కాదు, నా కల్చర్ కాదు. తెలియకుండా ఇప్పుడు అనవసరంగా మా మీద అభియోగం చేయొద్దండి. తెలిసి మాట్లాడు డెఫినెట్లీ నేను అగేన్స్ట్. ఏ స్టాచ్యూ ఉండొచ్చు, ఎవరు ఉండొచ్చు, కానీ దాన్ని నాట్ డిస్టర్బ్. ఎంతసేపు అభివృద్ధి మాట్లాడదాం, మనం అభివృద్ధి పొట్టాడదాం. అన్నీ స్టాచ్యూ ఏమొస్తుంది, పేరు తీసి ఏమొస్తుంది, కిరీటం వస్తుందా? రైట్. అంతా ఉద్దేశపరంగా నాకే మీరు చెప్తాను, నాకే తెలియదు. అందుకే నేను చీఫ్ పాలిటిక్స్. అంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కోట్ల ఫ్యామిలీ అంటే అభివృద్ధికి ఐకాన్ అనేది అంటారు. కానీ ఈ మధ్య కాలంలో మీరు డోన్ నియోజకవర్గంలో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అక్కడ ప్రతి పనికి కమిషన్లు తీసుకుంటున్నారని, లేకపోతే ప్రతి దాంట్లో వాటాలు కావాలని ఉద్దేశపూర్వకంగానే టార్చర్ చేస్తున్నారనే విమర్శలు మీ మీద ప్రధానంగా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మీరేమంటారు? ఇప్పుడు దమ్ముంటే ప్రూవ్ చేసుకోవాలి. మాట నేను మాట్లాడతాను. ఇప్పుడు మాటలు కొట్టలు తడతాయి, కలమతి కడప తడుతుంది, అట్లా సమస్య ఉంది. ఎక్కడ కానీ ప్రకాష్ రెడ్డి డబ్బులు ప్రూవ్ చెప్పండి. చిన్నగా ఆఫీసర్లు జరుగుతుంటాయి, రెవెన్యూ ఆఫీస్లో ఆఫీస్ జరుగుతుంటాయి. ఐఎమ్ నాట్ డిస్పాసిబిలిటీ, ఆ సంబంధం లేదు. ప్రకాష్ రెడ్డి ఎక్కడ కానీ అరగలు కానీ కాంట్రాక్టర్ కానీ ఎక్కడ పిలిపించి డబ్బులు తీసుకోవడానికి ప్రూవ్ చెప్పింది. కాబట్టి కొన్ని చిల్లర మాటలు మాట్లాడుతుంది. ఎవరైనా కానీ ఛాలెంజ్ చేస్తున్నా ప్రూవ్ చెప్పండి. ప్రజలతో మాట్లాడదాం, మనం ప్రజలతో పోతాం, ప్రజలకు వెళ్దాం, ప్రజలు వెళ్దాం. ప్రకాష్ రెడ్డి తెలుసుకున్నాడు, ప్రజలు అడుగుదాం. వీళ్ళు మాటగా రాజకీయ నాయకులు కాదు, ప్రజలకు వెళ్దాం, అన్ని ఊళ్ళకి వెళ్దాం. దమ్ముంటారు న్యాయమంటే పోదాం. ఒకరిని ప్రూవ్ చెప్పండి, ప్రకాష్ డబ్బులు తీసుకుని చెప్పండి.
చెప్పుకుంటా కానీ ఏదో నేను మాట్లాడతాను రాశాడు ముగ్గురా కొన్ని వీడకూడదు సంపాదించాడు నాట్ కరెక్ట్. ఏదన్నా అథెంటిక్గా ప్రూవ్ చేయండి, అథెంటిక్ ప్రూవ్ చేయండి, ఒప్పుకుంటాను. ఇంత మాట నేను మాట్లాడతాను నువ్వు మాట ఎనిబడి స్పీక్. ఇక్కడ మనకు స్వాతంత్రం ఉంది మన భారతదేశం. అంటే బయట పెట్టేటువంటి వాళ్ళ పట్ల భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శ కూడా ఉంది. దాన్ని నో ఏదే కానీ ఈరోజు డోన్లో కానీ ఎక్కడ కానీ లాంటి ప్రశాంతంగా ఉంది, ఎందుకు ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళు ధైర్యం ఉంటే రమ్మని చెప్పండి. ఎవరు తెలుసు రమ్మని చెప్పండి. గొప్ప ఛాన్స్ చేస్తున్నా నేను ప్రూవ్ ఇట్. ఎక్సైజ్ కానీ ఇంకోది కానీ ప్రూవ్ చేయకండి, మైన్స్ కానీ ప్రూవ్ చేయకండి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. లేకపోతే దయచేసి మా మీద ఓట్ చేయలేక మీరు చేసే అభివృద్ధి కార్యక్రమంలో సహాయం చేయలేక దగ్గర నాకు అది ప్రజల్లో అటువంటి ఫీలింగ్ లేదు. ప్రజల్లో రాజకీయ నాయకులు చేస్తున్న వాటికి అటువంటి కేర్. ఆ ప్రజలు సంతోషంగా, ఆ ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా గతం కంటే మా అడ్మినిస్ట్రేషన్ బాగుంది. కానీ నా మీద చేసే అభియోగం మాత్రం నేను ఛాలెంజ్ చేస్తున్నా. లెట్ దెమ్ ప్రూవ్ ఇట్. ఈ మధ్య కాలంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం పోలీసుల బట్టలు ఉడదీస్తా అనేటువంటి కామెంట్ ఏంటో చూడాలి. దట్ ఈస్ వెరీ బ్యాడ్. అది వెరీ బ్యాడ్. పోలీసు లేదండి, పోలీసు నీ గవర్నమెంట్ ఇప్పుడు నీ గవర్నమెంట్ చేయాలి, అరేంజ్మెంట్ చేయలేదా? నీ గవర్నమెంట్ అనవసరంగా ఇప్పుడు కర్నూలు హాస్పిటల్ ఏమైందండి? ఆయన ఎంపీఎస్ ఏమైందండి? మరి పోలీసు ఏం చేస్తారు? అవినాష్ ఇష్యూ అవినాష్లో మన పోలీసు వచ్చింది కదా. ఇప్పుడు మేము వాళ్ళ బట్టి మేము డిప్యూటీ మేము చేయాలి చేసేవాళ్ళం కదా. నేను చేయలేము. మేము గవర్నమెంట్ ఇప్పుడు యంత్రాంగం ఏ ప్రభుత్వం అంటే అనుకుని పోతుంది. అంతకుమించి బట్టడిస్ అంటే నాట్ కరెక్ట్. అవివేకం. బట్టడిస్ ఎంత బట్టడిస్తారు అంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు, అందుకే సెక్యూరిటీ కూడా సరిగా పెట్టడం లేదు. అందులో భాగంగానే మొన్న హెలికాప్టర్ కూడా డ్యామేజ్ అయింది. దీనికి కారణం మీ ప్రభుత్వమేనే కదా చెప్పింది. అంటే చంద్రబాబుని అరెస్ట్ చేయలేదా? చంద్రబాబు అనవసరం అరెస్ట్ చేశారు. జరిగేమంటారు మీరు? చంద్రబాబుని ఎయిర్పోర్ట్లో అరెస్ట్ కూర్చోబెట్టారు. తర్వాత మన నంద్యాల అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? అంటే అరెస్ట్ చేయడం వేరు, కేవలం ఇక్కడ సెక్యూరిటీ లోపం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. హెలిప్యాడ్ ఎక్కడైతే డ్యామేజ్ జరిగింది అనేది చంద్రబాబు సెక్యూరిటీ లేదు కదా. చంద్రబాబు కూడా జడ్జ్ కట్టి కదా, సెక్యూరిటీ లేదు కదా. ఎందుకు ఇచ్చారు సెక్యూరిటీ? సెక్యూరిటీ అరెస్ట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆయన అటువంటి పని చేసే కాబట్టి ఎందుకు లోపల బాధ ఉంది. నన్ను కూడా అరెస్ట్ చేస్తారేమో, నన్ను కూడా బాధ పెడతారు. చంద్రబాబు కూడా సెక్యూరిటీ లేదు, ఫ్రీగా అవుతారు. ఆయన కూడా సెక్యూరిటీ ఇచ్చారు కదా, దాదాపు 300 మంది ఇచ్చారు. అంటే ఆయన గతంలో 1000 మంది పెట్టుకోడు, అంతమంది ఇవ్వలేరు. ఇది లాస్ట్కి 100,000 మెంబర్స్ నడుపుతున్నాడు. అంటే ఇస్తాను దగ్గర నామ్స్ ఉంటాయి. బ్లూ బుక్ ఉంటుంది, బ్లూ బుక్లో ఉంటుంది, ప్రింటింగ్ బ్లూ బుక్లో ఉంటుంది. దేశ కార్డ్ బుక్, బ్లూ బుక్, అందులో సెక్యూరిటీ గురించి మాట్లాడతారు. ఎవరికి సెక్యూరిటీ ఇవ్వాలా, విఐపీ ఎవరు అంటే వాళ్ళు గుర్తిస్తారు, చేసి వాళ్ళకి ఇస్తారు. దానికి అక్కడ బ్లూ బుక్ నా డిస్ట్రిబ్యూషన్ వర్క్లేదు. అంటే బ్లూ బుక్ ప్రకారం సెక్యూరిటీ ఇవ్వాలి, కానీ రెడ్ బుక్ ప్రకారం మీరు అరాచకం చేస్తున్నారు, కావాలనే ఉద్దేశంతో వేధిస్తున్నారు. బ్లూ బుక్ వేరే, రెడ్ బుక్ వేరే. నేను నాట్ టాకింగ్ అబౌట్ దట్. ఇప్పుడు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత చేశాడు, సేమ్ వీళ్ళు వెళ్ళిపోతున్నాడు. అంటే ఈ నాట్ గోయింగ్ చెప్తున్నాడు. నేను కూడా బుక్ ఉంది, నేను కూడా యాక్ట్ తీసుకోలేదు. ఇప్పుడు వీళ్ళతో మాట్లాడారు. నేను మావాడు కాంగ్రెస్ తెలుగుదేశం మాట్లాడాడు. కిరణ్ అరెస్ట్ చేశాడు. తెలుగుదేశం పార్టీ ఏదో తెలుగుదేశం వాడు ఈ అబ్యూస్ సెవెన్ మాట్లాడాడు. తప్పని అరెస్ట్ చేశాడు. కిరణ్ మావాడు తెలుగుదేశం వాడు ఎందుకు అరెస్ట్ చేస్తారు? తప్పు చేశాడు, అరెస్ట్ చేశాడు. మనకి ఎందుకు పోయాడు? మళ్ళీ ఎవరు మన మాజీ ఎంపీ ఎందుకు పోయాడు? కొట్టిపోయాడు. దాన్ని ఏమంటారు? దౌర్జన్యం ఏం చేస్తాం అది చేస్తున్నా. పోలీస్ సెక్యూరిటీ అరెస్ట్ చేశారు, తప్పు చేశారు, అరెస్ట్ చేశారు. పోలీస్ దే డ్యూటీ. ఈయన కుట్టిపోతే కూడా కుట్టాడు బరిగా. గవర్నమెంట్ మా గవర్నమెంట్ కూడా తప్పు చేశాడు, బాబు తప్పు చేసినప్పుడు శిక్ష చేసింది. మా తెలుగుదేశం వాడు ఎందుకు శిక్ష చేస్తారు? అరెస్ట్ చూపిస్తారు, తప్పు చేశాడు కాబట్టి. అది తెలుగుదేశం పార్టీ. సార్, కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డికి శైలికి భిన్నంగా కేవలం ఒక సామాజిక వర్గానికే పోస్టులు ఇస్తూ, ఒక సామాజిక వర్గాన్ని దగ్గర తీస్తూ వాళ్ళ రాజకీయంగా పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నారని పెద్ద విమర్శ మీపైన ఉంది. అదే సందర్భంలోనే మీ పార్టీ నాయకులు కొంతమంది లోకేష్ కంప్లైంట్ చేశారు. దీని ఎట్లా చూడ? నేను ఎక్కడ కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పైన మనం బెంచర్లు ట్యాపిల్ తీసుకుంటే మాకు 25 కోట్లు వచ్చి అందులో బీసీ 10 ఇచ్చాం, ఎస్సీ 4 ఇచ్చాం, ఎస్టీకి 1 ఇచ్చాం, ఓసీకి అన్ని కూడా అందులో 2 ఉన్న బల్జా కమ్మతో అందుకు ఇచ్చాం. అలాగే స్కూల్ స్వీపర్స్ అన్నీ కూడా మా బెంచ్ ఒకటి మాట్లాడుతున్నాను. స్కూల్ స్వీపర్స్ తీసుకుంటే మొత్తం మాకు 70 వచ్చాయి. 80% ఎస్టీకి ఇచ్చాం, 20% బీసీకి ఇచ్చాం.
అలాగే మిడ్ డే మీల్స్ మా ప్యాపిల్లో 61 వచ్చారు. ఎస్సీ 35 ఉంది, బీసీ 21, ఓసీ 5. ఓసీ అన్ని కూడా బలిజాగి అలాగే న్యూ రేషన్ డీల్స్ మా దాంట్లో ప్యాపిల్లో 55 షాప్స్ ఉన్నాయి. బీసీ 33%, ఎస్టీ 2, ఎస్సీ 4, వైశ్య 1, రెడ్డి 6, బలిజా 7, కమ్మ 2. ఫీల్డ్ అసిస్టెంట్స్ 31, బీసీ 18, ఎస్టీ 3, ఎస్సీ 4, రెడ్డి 2, కమ్మ 2, బలిజా 2, వైశ్య 1. ఎక్కడ చెప్పండి. అంటే సామాజిక సమన్వయం ప్రకారం మీరు భర్తీ చేస్తున్నా, మరి ఎందుకోసం మీ మీద విమర్శ? ఓర్చేది కుళ్ళది కుళ్ళు బీసీకి ఇచ్చారని కుళ్ళని ఇప్పుడు ఇంత మీకు రికార్డ్ పెట్టిన రికార్డ్ చేస్తాను. ఎక్కడ కూడా నేను ఫస్ట్ బీసీఎస్లోకి ఇస్తున్నా, అంటే బీసీ అంటే ఎస్సీ మైనారిటీకి వస్తుంది, ముస్లింస్ వస్తుంది. ఇది బీసీ అంటే అన్ని కులాలు వస్తుంది, ముస్లిమ్స్ అన్ని వస్తాయి. దాని ప్రకారం విలేజ్ పాపులేటివ్ అన్ని కులాలకి ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నాం. నా సామాజిక వర్గం చేయాలంటే వీళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు. అలా అనుకుంటే నా సమాజం అంటే ఎవరికి ఇచ్చేవాళ్ళు కాదు. నేను మొత్తం మా రెడ్లకి ఇచ్చేవాళ్ళని, కమ్మలకి ఇచ్చేవాళ్ళని, లేదా బజార్కి ఇచ్చేవాళ్ళని. అలా కాదు, మనకు కావాల్సింది గవర్నమెంట్కి వచ్చిన మన బెనిఫిట్స్ మొత్తం కూడా అన్ని కులాలు మంచివి, అందరికీ న్యాయం చేసి ఇప్పుడు దీంట్లో రెడ్డిస్ ఎక్కడైనా చెప్పండి, 31%. దిస్ రికార్డ్ ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు, రికార్డ్ మాట్లాడతాడు నేను. కానీ ఎక్కడ అభ్యోగం మీరు ఇప్పుడు గత వాళ్ళు దోచుకున్నారు, బీసీ అన్యాయం చేశారు, మేము బీసీలకు న్యాయం చేస్తాం కాబట్టి ఓట్ చేయక నా మీద చేస్తారు. ఏదో నేను కానీ నేను ఎప్పుడు ఛాలెంజ్ చేస్తాను, ప్రూవ్ చేయప్పుడు ఒకరు ఏది ప్రూవ్ చెప్పండి, మాట అవసరం లేదు, లేదు ప్రూవ్ అంటే ఇందులో కూడా మొన్న 5 కేసు తీసుకొచ్చారు. ప్యాపిలీ మార్కెట్ కమిటీ చైర్మన్ వైశ్య ఎలక్షన్ ముందు పార్టీ చేయడం ముందు ఆయన ముఖ్యమంత్రి అడిగాడు, సార్ నేను పార్టీ చేస్తాను, నా పోస్ట్ నాకు ఇవ్వండి. సేమ్ ఒప్పుకున్నాడు, ఎలక్షన్ ఒప్పుకొని ఒప్పుకున్నాడు. దాన్ని మేము మార్చాం, దానికి పెద్ద గంగోలు చేశారు మా వాళ్ళే, బీసీకి ఎంజాయ్ చేశారు. అది కరెక్ట్ కాదు. ఎలక్షన్లో మా పార్టీ మార్చారు కాబట్టి ఆ కండిషన్ పెట్టారు, సార్ మేము పార్టీ మార్చాం. వైశ్య 3 తేదీ వైశ్య సేమ్ అడిగాడు, సార్ అంటే కన్సిడర్ చేశాడు, మేము ఇచ్చామని. దానికి పెద్ద గంగోలు చేశారు. దాంతో నేను కూడా కోట కుటుంబాన్ని పొద్దుకుంటా మీకు తెలుసు కదా, ఈ మాట చెప్తే మాట పెడతాం, ఇది కష్టాలు కానీ వీరే మాదిరి నిశ్చయ పరాచకం చేయలేదు. ఇదంతా ఏదో లేనిపోయి ఏదో పేరు చూసేసారు, అవసరం మాకు కాదు, అవసరం మాకు లేదు. ఎవరు పెట్టుకోలేదు, దళితులు మా దగ్గర స్టాచ్యూ ఉంది, రకాల స్టాచ్యూ ఉన్నాయి, ఏం ముట్టుకోలేదు. తర్వాత రీజనల్ స్టాచ్యూ ఉంది, వాల్యూ దానికి రెస్పెక్ట్ ఇస్తాం. మా ఆయన స్టాచ్యూ ఉంది, రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఎన్పవర్ స్టాచ్యూ ఉంది, రెస్పెక్ట్ ఇస్తాం. విజయవాడ స్టాచ్యూ ఉంది, ఇది స్టేషనాలిటీ స్టాచ్యూ ఉంది. వాళ్ళ గాంధీ ఎక్కడ నచ్చులు పుట్టలేదు, ఎక్కడ పుట్టుకోలేదు. వినది మన భుగనవాద ఉంది, బెజర్లో డోన్ ఉంది, మేము విషయం మా ఫాదర్కే పెట్టారు, మేము అబ్యూస్ చేయలేదు, పెట్టాం కదా. ఇక్కడ అది బాగా ఇస్తారు కదా, అది క్రియేషన్. ప్రకాశం అని చూసారు, నాకు అవసరం లేదు, మాకు అవసరం లేదు. జిల్లా కాల్సి కూడా కొట్టబడుతున్నాను, ఒకటే పొరపాటు జెండా కొట్టబడుతున్నాను. ఇల్లీగల్ దిగి నా డోన్లో ఇల్లీగల్ దిగి కొట్టబడుతున్నాను, మామూలుగా కొడుతున్నాను. నాకు డోన్లో లా అండ్ ఆర్డర్ గతం కూడా చాలా బాగుంది. దాని మీద డిస్కస్ రెడీగా ఉంది. డోన్లో మీకు చాలా చెప్పాలంటే చెప్పకూడదు కానీ డోన్లో లా అండ్ ఆర్డర్ ఇప్పుడు గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా చూసుకోవచ్చు. 100% ఇల్లీగల్ సరైన పనిచేస్తున్నాం. నా వరకు కొంచెం వస్తుంది ఎప్పుడు చేస్తాను. కాబట్టి నేను నిజాయితీగా ఉన్నా కానీ ఎప్పుడు నేను ఓడి చెప్తాను, పులి మాత్రమే పులి గడిదా లేనిపోయి ఇందులో ఇస్తుంటాను. కానీ నేను డబ్బు తింటే నాకు జనం రాదు, అరే సగం డబ్బు ఇదా అంత ఆ పరిస్థితి లేదు. నాకు కొన్ని వేల మంది వస్తున్నారు, రోజు 2000 కలిపి అందరూ మాట్లాడుతున్నారు, అన్ని కులతో మాట్లాడుతున్నారు, నా ఇంట్లో వస్తారు, పూజ చేస్తారు, పోతారు. రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అంతేగాని ఏమి నా ప్రజలు చెప్పాలి. ప్రకాష్ రెడ్డి డబ్బు తింటాడు, ప్రకాష్ రెడ్డి దూరం పెడతాడు, బీజేపీ దూరం పెడతాడు, వాళ్ళు చెప్పాలి. ఒప్పుడు కానీ ఈ వైకాపా అయితే ఒప్పుకోలేదు, నా ప్రజలు చెప్పాలి. సార్ మీరు తప్పు చేస్తే డిపెండ్ లేదు. ఇదా మీరు చెప్పి ఒక మాట అన్నారు, మా వాళ్ళే ఆరోపణ చేస్తున్నారు ఇట్లా పడని వాళ్ళని అంటారు. అంటే వర్గ విభేదాలు మీ గ్రూప్ మీ నియోజకవర్గంలో ఉన్నాయి. సాధించలేక పెద్ద మిగిలి సాధించలేక వాళ్ళు పెద్ద గత విషయాలు ఇప్పుడు పెద్ద విషయాలు మేము పెద్ద మిగిలేదు. ఎందుకంటే పెద్దవాళ్ళు నాకు గతంలో దెబ్బతింది, ఇప్పుడు లేకుండా మేము సమానంగా పోతున్నాం. మామూలు వాస్తవం మీకు తెలుసు, నాకు తెలుసు. వాళ్ళు నేను చేసే కార్యక్రమాలకు చూసి వచ్చలేక నాకు కంప్లీట్ చేస్తాను. ప్రకాష్ బీచ్ కార్యక్రమిస్తూ ప్రకాష్ డబ్బు తింటాడు చూడగానే నేను ఛాలెంజ్ చేస్తా, ప్రూవ్ చెప్పండి.
ప్రూవ్ చెప్పండి. అది కానీ ఏదో మా డబ్బు తింటుంటే ఈరోజు నాకు డోన్లు కూడా చిన్న ఇల్లు చూసాను. డోన్ చిన్న ఇల్లు సంపాదించుకోండి సంవత్సరం మీద ఒక ముట్టుకుంటే కేవలం ఇవన్నీ బయటకు కనిపించడానికి మాత్రం ఉన్నాయి, వేరే చోట ఉన్నాయంటే ఏదైనా ఛాలెంజ్ కానీ తెలిపగా మన యాక్ట్ ఉంది కదా మనది ఇన్ఫర్మేషన్ యాక్ట్. చెప్పి నా బిడ్డలు కానీ నా పిల్లలు చూపండి, ఈ మధ్య కొట్టు చూపండి. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తాను, గవర్నమెంట్ 9 నెలలు కదా, ఇప్పుడు ఛాలెంజ్ చేస్తాను. నా అల్లుడు కానీ నా కొడుకు కానీ ఐఎమ్ ఛాలెంజింగ్ చూపి చెప్పండి. మీరు ఆర్టీవీతో మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నా ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. మాకు కనిపించే ఆస్తులు తప్ప వేరే ఏం లేవు అని. ఈ మధ్యకాలం కొన్నా చూపండి. గతంలో ఆస్తి డిక్లేర్ చేసాం, ఇన్కమ్ ట్యాక్స్ ఎలక్షన్ చేసాము, ఇన్కమ్ ట్యాక్స్ డిక్లేర్ చేసాము. అది కాక ఎక్కువ చూపించి చెప్పండి. అది కాక ఎక్కువ ఉంటే ఇప్పుడు ఛార్జ్ చేస్తాను. గతంలో ఏమన్నా మేము ఇన్కమ్ ట్యాక్స్లో చేసాము, తర్వాత ఎలక్షన్ కమిటీ చేసాం, మనం వెరిఫై చేశారు. అసలు మనం అంత క్లియర్ చిన్న చిన్న పార్ట్స్ అంతా క్లారిఫై చేసాం. అది తప్ప నుంచి ఇక్కడ కానీ మద్రాస్ కానీ బెంగళూరు కానీ ఒక చిన్న సెంటు చిన్న గవ్వాలు ఉంటే కూడా ఛార్జ్ చేస్తాను. అది నిమ్ము ఛార్జ్ చేస్తున్నా, మీకు కూడా ఛార్జ్ చేస్తా, ప్రూవ్ చేయండి. మీకు అటు ఛార్జ్ చేస్తా, ప్రూవ్ చేయండి. గతంలో ఉన్న ప్రాపర్టీ ఇక్కడ ఎక్కువ ఉంటే ఛార్జ్ చేస్తాం. ఒకవేళ నిరూపిస్తే చూపించగలరు, ఉంటే కదా ఎట్లా వాళ్ళకి. ఇప్పుడు విజయభాస్కర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే 2 సార్లు ఉన్నప్పుడే డబ్బు సంపాదించలేదు. ఆ ఖర్చులు మేము పోతున్నాం, ఆయన దాంట్లో మేము పోతున్నాం. మాకు లేదు డబ్బు సంపాదించాలి, మా కోరిక లేదు. ఇలా మగది డబ్బు కన్నా వాల్యూ కంటే పేరుకుంది మాకు. ఆ పేరు బోర్డు తెచ్చుకోలేదు. పైగా నా పిల్లలు కూడా అదే పేర్లు ఉన్నాయని కోరుకుంటారు. జయమల్లు ఈరోజు మా గవర్నమెంట్లో ముఖ్యంగా మైండ్ చేస్తున్నాడు, జిందాలు దొరుకుతున్నాడు. నేను అప్పుడు ఆపలేకండి మ్యామ్, ఎందుకు ఆపలేదు? మాకు వచ్చారు కదా, ఫోన్ చేసుకుంది కదా. నా బిడ్డ మీద కానీ, నా మీద కానీ, కొడుకు మీద కానీ, నా పిల్లలు కానీ, ఒక బంగారు కానీ ఏమైనా చూపండి. ఒక కారు పాత కారు కూడా ట్రాక్ చేస్తాను. మా కారు పాత కారు, మాకే బెంచ్ కారు లేవు కాదు. కానీ ఏమైనా ఎక్కువ చెప్పండి. ఎలక్షన్ తర్వాత ఇదే నిరాడంబర వ్యక్తి కోట్ల అని మీరు అంటున్నారా? చెప్పండి. రోడ్డు వచ్చి మీకు నాయలు చూడండి, మీరు మాట్లాడి నాయలు ఇది 3 సార్లు మునిపోయింది. నా కట్టు ఆడతాను, చదువుతలేదు, కట్టే ఉంది కదా, నేను సంపాదించలేదు. ఇది కట్టాను కొట్టుకు తర్వాత లేదు, నాకు శోధపడి లేదు, ఇప్పుడు లేదు. ఇలా అదే పాత్రలో ఉన్నాం. ఈసారి మీరు వచ్చారు కదా, మేము అనుకుంటే సంపాదించాలనుకుంటే ఈరోజు పెద్దగా మొదలు. మా తాత నేర్పించిన సిద్ధాంతం ఇది. మనకు పేరు తెచ్చుకోవాలి. డబ్బుకి వాల్యూ లేదు, డబ్బున్న వాల్యూ లేదు. మనకు డబ్బు సంపాదించి కానీ నీతి సంపాదించుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి. ఇంకా దొంగదారులకు సంపాదించిన అవసరం లేదు. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, అందరూ కలిసి రండి, అభివృద్ధికి సహకరించండి అన్నారు. మీరు అభివృద్ధి చేస్తామంటే అడ్డుపడే వాళ్ళు ఎవరు? మీరు నాకు జవాబు ఏం చేశారు? ఇప్పుడు నాకు జవాబు ఏం చేస్తున్నారు మీరు చెప్పండి. అది మీరే చెప్పాలి సార్. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? నేను మాట్లాడుతూ మీరు ప్రెస్ మీట్ లో చెప్పారు ఒక మాట. మామూలు చెప్పాను, మా వాళ్ళకు అభివృద్ధి చేస్తారండి చెప్తారు. కొంతమంది కొంచెం వాళ్ళు హెల్త్ చెప్తున్నా, నీ పెద్ద వాళ్ళు పిలుచుకుంటారండి, నేను అభివృద్ధి పొద్దు చెప్తాను, క్లియర్ చెప్తున్నా. మా వాళ్ళు అభివృద్ధి మా పార్టీ ప్రతి పార్టీ వాళ్ళు కలిసి తెలంగాణ మా పార్టీలో ఇప్పుడు ఎలక్షన్ చేసుకోవాలి మొత్తం చంద్రబాబు నాయుడు మరో నిలబెట్టారు, మనం పార్టీ మొదలు పెట్టారు అని అపోజిషన్ భయపడ్డాను. మా వాళ్ళు కామని చెప్తారు. నా ఒక తమ్మునిగా, ఒక అన్నగా పిలుస్తున్నా, కలిసిపోతూ ఉంటాను. నాకంటే ఫీలింగ్ లేదు, నాకు బీచ్ ఫీలింగ్ లేదు. వీఆర్ వన్. ఒక టేక్ ఉందాం, తప్పకుండా రండి, పని చేసుకొని చెప్తాను. చిన్న సమస్య ఉంటుంది, మాకు నీళ్ళు కొంతమంది ప్రకారం అయిపోతుంది. కొన్ని రోడ్డు అయినా ఒక ఆయన రోడ్డుతో అయినాడు, కేసు పెట్టుకుంటాడు, ఆయన దూరం పోయినాడు, నేషనల్ హైవే అల్లిపోయినాడు, ఆయన కంప్లీట్ ఇస్తున్నా మీద ఇబ్బంది. నేషనల్ రూట్స్ ఉన్నాయి, పైప్ లైన్ నేషనల్ చచ్చిపోవాలి, దాన్ని ఆయన పడగొట్టాడు, పురుషు నాకు తీసుకోవాలి. అది నేను తెలిసే పార్టీ నాయకులు కేసు పెడతారు. ఇవన్నీ సిటిజన్స్ ఏదో కానీ చట్టానికి అనుగుణంగా పోవాలి. అది ఎవడే కానీ నా పాలసీ. సార్, డోన్ డెవలప్మెంట్ కోసం మీ ముందు ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటి? డోన్లో చెప్పే కదా అన్నీ కలిసి వచ్చాయి. డోన్లో శాశ్వతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి మైనారిటీ కూడా రావాలి, రైస్ సిస్టమ్ ఉండాలి, ఎక్కడ చెత్త పడకూడదు. ఫ్యూచర్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నాం.
ట్రైన్స్ వస్తాయి, కొత్త ట్రైన్స్ వస్తాయి, కమ్యూనికేషన్ వస్తాయి. ఓన్గా రోడ్ పని క్లియర్ చేస్తాం, తారీఖు క్వశ్చన్ చేస్తాం, ఎక్స్ట్రా జీడిపి ఉంది, మన వర్కర్ వస్తుంది. విత్ ఇన్ 9 months దాదాపు 5 కోట్లు చూపించాం. పెద్ద అచీవ్మెంట్ అది. ఇంకా ఫ్యూచర్ ఉంది కాబట్టి ఇంకా డెఫినెట్గా నేనైతే వాటి ఇచ్చామో ఇరిగేషన్ కానివ్వండి, తారీఖు కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానీ సూటిగా సార్ మీ విమర్శలకి ఏం చెప్పదలుచుకున్నారు? విమర్శలు అభివృద్ధులు మాత్రం నేను డెఫినెట్గా ఇప్పుడు మీరు చెప్పింది ఒకటే పాయింట్. ప్రకాష్ రెడ్డి కరప్షన్, ప్రకాష్ హాస్పిటల్ ఇవన్నీ చాలా చేస్తాను. ఆ రిజల్ట్ పో యాక్చువల్ రిజల్ట్ చేయాలి. యాక్షన్ నేను చేస్తాను సార్. అది నాకు బ్లేమ్ చేయొచ్చు. సామెత ఉంది, నా ఎంపీ అనుకో సార్ మాట్లాడి కొండలు దాటుతాయి, సార్ కాలు మాత్రం కడప దాటుతాయి. అంటే ఇవన్నీ మాట్లాడి తెలుగు మాట ఎందుకంటే ఈ దేశంలో స్వస్థత మనకు ఎన్ని టాక్ ఎనీథింగ్ సార్ ఏం మాట్లాడుకోవచ్చు, అని తప్పేం లేదు. కానీ మాట్లాడాల్సిన మాట పేరు. సో నేను బియ్యభాస్కర్ గారు మా తాతగారు చూపించిన దాంట్లో వెళ్ళిపోతున్నా. ఇప్పుడు దానికంటే భయభాసం లేదు. నా ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, అది నాకు కావాల్సింది. ఎవరి మాట కేర్ చేయాలి. నా డోర్ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, లాండ్ ఆర్డర్ బాగుంది, ఇటువంటి ఇబ్బంది లేకుండా. కాబట్టి నాకు కావాల్సింది నా ప్రజల్లో మొత్తంలో కర్నూలు ఆంధ్ర భాష రాలి ప్రతి ఒక్కటే బాగుంది ఎటువంటి ఇబ్బంది ఆంధ్ర భాష కూడా నాకు చేస్తుంది. నేను ప్రతి ఊరికి పోతున్నా, ప్రతి తిరుగుతున్నా, కష్టపడి నేను ఎంత వయసు కష్టపడుతున్నాను. కష్టపడిన హెల్త్ బాగాలేకుండా హాస్పిటల్ కార్పొరేట్ చేస్తాను కదా, ఎందుకంటే ఎవరు చేస్తాను. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే విలువలకి ప్రాణం ఇచ్చే కుటుంబం కోట్ల ఎక్కడ అవినీతికి పాల్పడేది లేదు, ఏవే కమిషన్ల కోసం భయపెట్టేది లేదు. అలా నిరూపిస్తే నా ఆస్తులు రాసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కోసం కలిసి పనిచేయడానికి రండి, అలా కాకుండా మీరు ఎదురొచ్చినా నేను ఢీ కొట్టి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.